You may please ask your questions now. Congratulations, Commissioner sir. Thanks to all of you. How do you feel, sir? Great. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఇప్పుడు సిటీ మొత్తం ఈ పొట్టోడు కంట్రోల్లో ఉందా? అవును. సిటీలో లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాను. వీడి హైట్ కి థియేటర్ కౌంటర్ లో టికెట్ కూడా కొనలేడు. వీడిపై ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు చెప్పు? Sir, will you control the rowdyism? టోటల్ రౌడీయిజం ని అంతం చేస్తాను. సిటీలో ఎవరు తప్పు చేసినా ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ ఎవరు? దేవుడు. సిటీని శుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. దాంతో పాటు అబ్బాయికి క్యాన్సర్, స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. బ్లడ్ క్యాన్సర్ జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం 1 month. మన బిడ్డల్ని స్కూల్ కి పంపించాలి. గౌతమ్, మనుషులు ఏనాడు కూడా దేవుణ్ణి లోపంతో ఊహించుకున్నది లేదు. కానీ దేవుడు మాత్రం మనుషుల్ని లోపంతో పుట్టిస్తున్నాడు. మేకవిష్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉంటున్నాను. లాస్ట్ మంత్ మీట్ అయినప్పుడు వీడి డ్రీమ్ గురించి అక్కడి వారు చెప్పారు. డీజీపీ గారితో మాట్లాడాను. ఆయన తన డిపార్ట్మెంట్ తరపున హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఇది చేస్తున్నారు. ఈరోజు, ఈ ఒక్క రోజు తనకున్న డ్రీమ్, తన అంబిషన్ ఫుల్ఫిల్ అయింది గౌతమ్. మేబీ ఇదే తనకి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. హెల్త్ ప్రాబ్లం? No. Please. Enough of questions. Ladies and gentlemen, బయటికి రండి. This way, please. Come. ప్లీజ్, ఆ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి. ఒక మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాయండి. తనకున్న డిసీజ్ గురించి ఆ అబ్బాయికి అస్సలు తెలీదు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మరి ఆ కుర్రాడు గురించి రాస్తే మాత్రం బతుకుతాడా ఏంటి? వాట్ డిడ్ యు జస్ట్ సే? ఆలోచించే మాట్లాడుతున్నారా? రేపు అబ్బాయి తను వస్తున్నాడు అని టీవీ ఆన్ చేసి చూసినప్పుడు వాడికి క్యాన్సర్, చావబోతున్నాడు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? వాడి పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సి, మీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం చిన్నపిల్లాడి మనసుతో ఆడుకోకండి. నాకు కావాల్సింది మీ సింపతి కాదు, కొంచెం హ్యుమానిటీ. ఈరోజు నువ్వు డిఫరెంట్గా ఉన్నావు. డిఫరెంట్గా అంటే? డిఫరెంట్గా అంటే నువ్వు ఎప్పట్లా కాకుండా వేరేలా ఉన్నావు. అంటే ఎలా? ఏంటో ఏమో. ఆహా, సూపర్గా ఉందే. కావాలా? నో థ్యాంక్స్. ఓకే ఓకే. ఆల్రెడీ బాదం బాగా తిని పిస్తలాగా అద్దరు కొడుతున్నావు. బాగా లాగించు. ఇప్పుడు నీ నోట్లో ఉన్నది 100 calories. ఈ గ్లాస్ లో ఉన్నది 750 calories. ఇలాగే తింటూ పోతే గౌతమ్ అని ఎవరైనా పిలిచినప్పుడు బిగ్ సైజ్ టేబుల్ ఫ్యాన్ లాగా ఇలా నెమ్మదిగా తిరిగి పలకరించాలి, సరేనా? బై ది వే, స్వీట్స్ ఎక్కువగా తింటే బాగా జుట్టు రాలిపోతుంది. ఏమైంది? హే, టేబుల్ కింద కూర్చొని తిన్నా జుట్టు రాలడం ఆగదట. ఊరుకోవే, తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఎవరు? వాళ్ళే. ఆ బ్రౌన్ డ్రెస్సా? వాళ్ళే. పేరేంటి? చంద్రముఖి. చంద్రముఖియా? లక్ 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 లక్. ముందు సరిగా కూర్చో, వెళ్ళు. హే, మీరెప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉంటారా? ఆడుకుంటున్నావా? లూసు. వాళ్ళకన్నీ చిక్కాను, నన్ను కొట్టి కొట్టి పీస్ పీస్ చేసేస్తారు. ఏంటి? వాళ్ళ స్పెషల్ పరాటా గ్రూపు. వెళ్ళే.